నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగబోతున్నది. ఇంకొక 2-3 రోజులైతే క్యాంపెయిన్ కంప్లీట్ అవుతుంది. ఎలక్షన్ పోలింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఈ పరిస్థితుల్లో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తున్నది. మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ భార్యనా కాదా అనే దాని విషయంలో ఎవరైతే మాగంటి గోపీనాథ్ మదర్ ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో ఇవాళ విచారణ జరగబోతున్నది. మధ్యాహ్నం ఎంఆర్ఓ ఆఫీస్లో అనుకుంటా. అసలు ఏం జరిగింది? మాగంటి గోపీనాథ్కి మొదటి భార్య ఉన్నారు, ఆమెకి పిల్లలు ఉన్నారు. దాని తర్వాత మాగంటి గోపీనాథ్ ఇప్పుడు భార్యగా చెప్పబడుతున్న ఉన్నటువంటి సునీత గారు ఆమెతో సహజీవనం చేస్తున్నారు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అన్నది ఎవరైతే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకున్నాడో ఆయన కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాయడం జరిగింది. వాళ్ళ మదరు ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇచ్చారు? మీరు ఈ ఎలక్షన్ అఫిడవిట్లో ఆమె గోపీనాథ్ భార్యగా పేర్కొనడం జరిగింది, నా కొడుకు భార్య ఆమె కాదు, ఆమె లీగల్ ఎయిర్ కాదు ఆమె అని ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చారు. అంతకుముందే ఆమె ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత అని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్ని ఛాలెంజ్ చేస్తూ మహానంద కుమారి అనే మాగంటి గోపీనాథ్ గారి భార్య ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఒక ఎంక్వైరీకి ఆదేశిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఎంక్వైరీ ఇవాళ మధ్యాహ్నం జరగబోతున్నది. మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారికి అండ్ వాళ్ళ తల్లి మహానంద కుమారి గారికి నోటీసులు పంపించడం జరిగింది, వాళ్ళ ఎంక్వైరీకి రండి అని. అంటే ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఫేకా, లేకపోతే ఫేక్ మీన్స్ మేము తప్పుగా ఇచ్చామా, నిజంగా మీరే భార్యన డిసైడ్ చేయడానికి ఎంక్వైరీలో తేలబోతుందన్నమాట. ఆ ఎంక్వైరీ వాళ్ళ మధ్యాహ్నం జరగబోతున్నది. ఒకసారి లెటర్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్, షేర్లింగంపల్లి మండల్, షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్. నోటీస్ ఎప్పుడు నోటీస్ సర్వ్ అయింది? 1/11/2025 ఈ నోటీస్ సర్వ్ అయింది, అంటే మొన్న 1వ తారీఖు. సబ్జెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ మీద, అంటే ఆ ఎంఆర్ఓ మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ భార్య అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ ఇచ్చిండు. ఆ సర్టిఫికేట్ ఫేక్ అని మాగంటి గోపీనాథ్ గారి తల్లి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద ఇవాళ ఎంక్వైరీ. షేర్లింగంపల్లి మండల్, మాధాపూర్ విలేజ్, మాగంటి సునీత ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆఫ్ లేట్ శ్రీ మాగంటి గోపీనాథ్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్. ఏ ఆఫీసు? తహసీల్దార్ ఆఫీస్. సర్టిఫికేట్ బేరింగ్ నెంబర్ C08/2025/262 అనేటువంటి నెంబర్ ఏదైతే ఆ నెంబర్ గల సర్టిఫికేటు ఏ రోజు ఇచ్చారు? డేటెడ్ 4/7/2025 నాడు ఇచ్చినటువంటి ఏదైతే సర్టిఫికేట్ ఉందో దాని మీద కంప్లైంట్ రిసీవ్డ్. ఆ సర్టిఫికేట్ మీద కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకున్నాం ఫ్రమ్ మాగంటి మహానంద కుమారి ఫర్ క్యాన్సలేషన్ రిపోర్ట్ సబ్మిటెడ్ ద ఆర్టీఓ రాజేంద్ర నగర్ ఇష్యూడ్ ఆర్డర్స్ క్యాన్సలింగ్ ద ఎఫ్ఎంసి ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్ అండ్ రివర్టెడ్ బ్యాక్ కండక్ట్ ఏ ఫ్రెష్ ఎంక్వైరీ. దానికి సంబంధించిన నోటీస్ ఇది. ఎవరెవరికి పోయింది నోటీసు? మాగంటి సునీత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మాగంటి మహానంద కుమారి వాళ్ళ మదరు. దీంట్లో ఏమన్నదంటే, త్రో ద రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ శ్రీమతి మాగంటి సునీత సో అండ్ సో అడ్రస్ హూ ఈజ్ స్టేటెడ్ టు బి వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ భార్య అని చెప్పబడుతున్న సునీత గారు ఎమ్మెల్యే జూబ్లీహిల్స్, ఎవరైతే గోపీనాథ్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ హ్యాస్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ ఏ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆఫ్ లేట్ మాగంటి గోపీనాథ్ హూ వాజ్ ఎక్స్పైర్డ్ 8/6/2025. చనిపోయినటువంటి మాగంటి గోపీనాథ్ గారి భార్యగా చెప్పబడుతున్న సునీత గారు అది ఇష్యూ చేయమని అడిగారు. ఇన్ దిస్ రిగార్డ్, ఏది సర్టిఫికేట్ కావాలని అడిగితే, ఇన్ దిస్ రిగార్డ్ ఏ నోటీస్ బేరింగ్ సో అండ్ సో డేటెడ్ 25/6/2025 హ్యాస్ బీన్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్, అంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూ చేసింది ఆ సర్టిఫికేట్ని. ఇన్ రెస్పాన్స్ టు ద సేడ్ నోటీస్ నో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అండ్ యాజ్ సచ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీమతి మాగంటి సునీత. మాకు ఏ కంప్లైంట్స్ ఇంకేమీ లేవు కాబట్టి మేము ఆయన భార్య ఆమె అని ఒక సర్టిఫికేట్ని మేము ఇష్యూ చేయడం జరిగింది. దాని తర్వాత లేటర్
మాగంటి మహానంద కుమారి వైఫ్ ఆఫ్ లేట్ మాగంటి కృష్ణమూర్తి. ఎవరిమే? గోపీనాథ్ గారి తల్లి. హైదరాబాద్లో ఉంటారు ఈవిడ. హూ ఈజ్ స్టేటింగ్ టు బి మదర్ ఆఫ్ లేట్ మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ మదర్గా చెప్పబడుతున్న ఈమె హ్యాస్ ఫైల్డ్ కంప్లైంట్ లెవెలింగ్ సర్టెన్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ మాగంటి సునీత అండ్ రిక్వెస్టెడ్ టు క్యాన్సల్ ద ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్. సో ఆ సర్టిఫికేట్ని క్యాన్సల్ చేయమని ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గోపీనాథ్ గారి తల్లి. అపాన్ విచ్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ హ్యాస్ బీన్ సెంట్ బై దిస్ ఆఫీస్ టు ఆర్డీఓ రాజేంద్ర నగర్. సో దాని తర్వాత మేము ఆ వాస్తవాలతో కూడినటువంటి నివేదికని రాజేంద్ర నగర్ ఆర్డీఓకి ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఆర్డీఓ రాజేంద్ర నగర్ హ్యాస్ కండక్టెడ్ ఎంక్వైరీ, duly issuing notices to the concerned and passed orders wide reference 5th cited setting aside the family member certificate so and so నెంబర్ ఏదైతే ఉందో C08-2025/2000-262 ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ డేటెడ్ 4/7/2025 ఆ రోజున ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దిస్ ఆఫీస్ అండ్ రివర్టెడ్ బ్యాక్ the matter to this office to conduct a fresh enquiry. సో ఫ్రెష్ ఎంక్వైరీకి ఆదేశించమని మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్, a fresh enquiry has been proposed for issuance of family member certificate of Maganti Gopinath and as such it is hereby called upon for hearing on 6/11/2025 at 3 p.m. at office of the Deputy Collector and Tahsildar Sherlingampalli Mandal. సో ఆర్డీఓ ఫ్రెష్ ఎంక్వైరీ ఏదైతే చేయమన్నాడో దానికి అనుగుణంగా మేము ఇవాళ ఫ్రెష్ ఎంక్వైరీ చేయబోతున్నాం. ఏ రోజున? 6/11/2025 25 3 గంటలకు, అంటే ఏ రోజు? ఇవాళ. Therefore you are hereby requested to attend the hearing on proposed date and time along with substantial documentary evidences if any. మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ తీసుకొని రండి, వితౌట్ ఫెయిల్, మిస్ అవ్వకుండా రావాలి అని చెప్తున్నారు. ఆర్ అదర్వైజ్ మ్యాటర్ విల్ బి డిసైడ్ బేసింగ్ ఆన్ ది మెటీరియల్ ప్రాపర్ అవైలబుల్ ఆన్ రికార్డ్. సో ఇవాళ మేము డిసైడ్ చేసేస్తాము, మీరు వచ్చినా రాకపోయినా మేము డిసైడ్ చేస్తాము, మా దగ్గర ఉన్నటువంటి వాస్తవాలని ఆధారాలను బేస్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసు, డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ ఆఫీసు 1వ తేదీన ఇచ్చినటువంటి లెటర్ ఇది. అంటే ఇవాళ 3 గంటలకి ఈ ఎంక్వైరీ జరగబోతున్నది. మరి ఎంక్వైరీ జరగబోతుంది, ఎలక్షన్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అన్నది చూడాలి. మరి అంటే ఉండకపోవచ్చేమో అనిపిస్తున్నది, ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాబట్టి, ఎలక్షన్ కూడా డిసైడ్ అయిపోయింది కాబట్టి. మరి ఒకవేళ ఆమె రిజల్ట్ మీద కూడా రేపు పొద్దున రిజల్ట్ ఒకవేళ ఆమె పొరపాటు గెలిచింది అనుకోండి, ఒకవేళ ఆమె గెలిచిన తర్వాత కూడా దీని మీద ఎవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు, ఆ అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ బతుకున్నప్పుడే ఈ కేసులోనే ఆయన బయటపడడానికి చాలా ఇదిగా తిరిగిండు. అది ఎండింగ్లో ఉండే ఆ రోజు ఆయన మీద పెట్టినటువంటి ఆయన అసలు ఈ ఫ్యామిలీ వ్యవహారంకి సంబంధించిన విషయం కూడా ఆనాడు సుప్రీంకోర్టు దాకా పోయింది. ఆర్డర్ వచ్చే క్రమంలో ఆయన హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఈమె మెడకు చుట్టుకున్నది. అంటే ఈమె లీగల్ ఎయిర్ కాదు, ఈమెతో కేవలం లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నారు వీళ్ళు, వైఫ్ కాదు అని ఆమె కొడుకు కూడా, ఫస్ట్ వైఫ్ కొడుకు కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసింది మనం చూసినాం. ఇది అల్టిమేట్గా ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయినప్పటికీ కొన్ని టెక్నికల్ ఆధారాలు, కొన్ని టెక్నికల్ విషయాల్ని బేస్ చేసుకొని ఇప్పుడు అల్టిమేట్గా ఏముంది, రాజ్యాంగము, చట్టము, దాని ప్రకారమే ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఆ టెక్నికల్ అంశాలని పర్ఫెక్ట్గా ఫాలో కావాల్సింది అధికారులైనా, మనం ఎవరైనా పోటీ చేసే వాళ్ళైనా. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ దీంట్లో కానీ పోటీ చేసేటప్పుడు ఏమాత్రం తేడా ఉండి అటు ఇటుగా డీటెయిల్స్ నింపినా రిజెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మరి ఇందులో సరే ఇది ఆస్తి కోసం జరుగుతుందా లేకపోతే వాటాల కొట్లాటనా ఇంకోటా పక్కన పెడితే, చట్టం అయితే లీగల్ పాయింట్స్నే, టెక్నికల్ పాయింట్స్నే బేస్ చేసుకొని పనిచేస్తుంది. సో కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ పాయింట్స్ ద్వారా ఇప్పుడు ఒకవేళ ఆమె యొక్క సర్టిఫికెట్ని కనుక క్యాన్సిల్ చేసేస్తే, అంటే మీరు గోపీనాథ్ గారి వైఫ్ కాదని కనుక క్యాన్సిల్ చేస్తే, ఆమె అఫిడవిట్లో ఏదైతే మెన్షన్ చేశారో నేను ఆయన వైఫ్నే అని, మరి ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే అవుతుంది కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, మరి ఎంఆర్ఓనే ఇష్యూ చేసింది కదా గతంలో, దా లెటర్ ప్రకారమే నేను ముందుకెళ్ళినా, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎట్లా అనే కోణం కూడా వస్తుండొచ్చు. ఇవన్నీ కూడా భవిష్యత్ రాబోయే రోజుల్లో దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇవాళ ఎంక్వైరీ ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ ఇప్పుడు పోటీ చేస్తే ఆమె పోవాలా, లేదు ఆమెతో పాటు
గోపీనాథ్ గారి తల్లి కూడా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీలో పాల్గొని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా మా దగ్గర ఉన్న వాస్తవాలని ఆధారాలను చూసుకుని మేము జడ్జిమెంట్ చెప్పేస్తామని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.